సీజన్లో మన ప్రాణరక్షణ కోసం పాముల నుంచి మనల్ని కాపాడటానికి 1, 2 కాదు ఎన్నెన్నో రసాయనాలు వచ్చాయి. రకరకాల మందులు మార్కెట్లో కుదిపేస్తున్నాయి. ఈ రసాయన మిశ్రమాలను నిలిచి ఉన్న నీటిపై లేదా పాములు ఉండే కలుగుల్లో చల్లడం వల్ల అవి రాకుండా ఉంటాయి. అలాగే దాల్చిన చెక్క పొడి, వెనిగర్, నిమ్మరసం వీటన్నింటిని కలిపి స్ప్రే చేయడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలోని సల్ఫోనిక్ యాసిడ్ పాములకు నచ్చదు. కిటికీలు, తలుపులకు రుద్దడం లేదా ఇంటి తోటలో ఈ మొక్కలను నాటడం మంచిది. లవంగం, దాల్చిన చెక్క నూనెలో కలిపి స్ప్రే చేయడం ద్వారా పాములను తరిమేచ్చంటున్నారు నిపుణులు. అమోనియా వాసన పాములకు పడదు. అమోనియాలో ముంచిన గుడ్డలను సీజన్లో మనం ప్రాణరక్షణ కోసం పాములు వచ్చే ప్రదేశాల్లో ఉంచొచ్చు. కొన్ని మొక్కల వాసనలు కూడా పాములను దరిచేరనియవు. ఆ మొక్కలేంటో తెలుసుకుందాం. కాక్టస్ అంటే ముళ్ళతో ఉండే మొక్కలు. స్నేక్ ప్లాంట్, తులసి, నిమ్మగడ్డి, బంతి పువ్వులు, నాగుదంతి, లావెండర్, మింట్, యూకాలిప్టస్, రోజ్మెరీ, ఫెన్నెల్, గెరానియం. విషాల తీవ్రతతో వందల రకాల పాములు ఈ సీజన్లో పరుగులు పెడతాయి. ఇలాంటి పాములను కొన్ని రకాల మొక్కలు తరిమి కొడతాయి. పాములకు కొన్ని సహజ శత్రువులుంటాయి. ముంగిస పాముకు ప్రధాన శత్రువు. ముంగిస ఎదురైతే పాము తప్పించుకోవడానికి చూస్తుంది. కుక్కలు, పిల్లులు ఉన్న ప్రదేశాల్లోనూ పాములు ఉండటానికి ఇష్టపడవు. గుడ్లగూబలు, మరికొన్ని పక్షులు కూడా పాములను వేటాడుతాయి. పాములకు చెవులు లేకపోయినా అవి భూమిలోని ప్రకంపనలను, గాలిలోని కొన్ని రకాల ధ్వని తరంగాలను గ్రహించగలవు. పెద్ద శబ్దాలు లేదా ప్రకంపనలు వాటిని కలవరపెడతాయి. అలాగే పాములు సాధారణంగా మానవుల ఉనికిని గుర్తించి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాయి. మనం ప్రశాంతంగా ఉంటే అవి దాడి చేయకుండా వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కట్టెల కుప్పలు, రాళ్ల గుట్టలు, చెత్త, కలుపు మొక్కలు, పుట్టలు, రంధ్రాల వంటివి లేకుండా చూసుకోవాలి. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.